ఆమె ఆకాశంలో సగం, కానీ అవకాశాల్లో మాత్రం చివరి స్థానం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లైనా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం లేదు. జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయం వరకు అన్ని పార్టీలది అదే పరిస్థితి. మహిళా సాధికారతపై లెక్చర్లు ఇవ్వటం తప్ప ఆచరణ మాత్రం కనిపించదు. దీనికి ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలే సాక్ష్యం. తెలంగాణలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 3 ప్రధాన పార్టీలు కేవలం 6గురికి మాత్రమే టికెట్లు ఇచ్చాయి. కాంగ్రెస్ 3 మహిళలకు టికెట్లు ఇవ్వగా బీజేపీ 2కి, బీఆర్ఎస్ కేవలం 1కి మాత్రమే టికెట్ ఇచ్చింది. విమెన్ ఎంపవర్మెంట్ విషయంలో ఈ పార్టీల చిత్తశుద్ధి ఏ పార్టీదో ఈ సంఖ్యను చూస్తే అర్థమవుతుంది. అయితే ఆ 6గురు ఎంపీ అభ్యర్థులు ఎవరు, వారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కొంపెల్ల మాధవీలత ఇప్పుడు ఈ పేరు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవీలత బరిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. 1984 నుంచి హైదరాబాద్ లో ఓవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తుండగా బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేదు. ఇప్పటికే 4 సార్లు గెలిచిన అసదుద్దీన్ ఓవైసీతో మాధవీలత పోటీ పడుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో మాధవీలత పేరు మారుమోగుతోంది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాతబస్తీలో పేరున్న మాధవీలత ఎంట్రీతో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ కు టెన్షన్ పట్టుకుంది. దీంతో తొలిసారిగా ఆయన హిందూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగువారు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారంటే ఇదంతా మాధవీలత ఎఫెక్ట్ అని చెప్పవచ్చు. మజ్లిస్ కంచుకోటలో మాధవీలత ఎంత మేరకు ప్రభావం చూపిస్తుందో తెలవాలంటే ఎన్నికల ఫలితాల వరకు వెయిట్ చేయాల్సిందే. ఆదిలాబాద్ లోక్సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ బరిలో ఉన్నారు. ఆదివాసీ గోండు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర సుగుణది. దీంతో ఈమెకు ఆయా వర్గాల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. సుగుణ తరపున మంత్రి సీతక్క ప్రచారం చేస్తూ ఆదివాసీ గిరిజనులను, మహిళలను ఆకర్షిస్తున్నారు. పలు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు కూడా కాంగ్రెస్ తరపున స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, పెద్ద సంఖ్యలో విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు హస్తం గుడికి చేరటం సుగుణకు కలిసి వచ్చే అంశం. మహబూబ్ నగర్ ఎంపీగా బీజేపీ నుంచి బరిలో ఉన్న డీకే అరుణ కుటుంబానికి ఘనమైన రాజకీయ నేపథ్యమే ఉంది. ఇటు పుట్టినిల్లు, అటు మెట్టినిల్లు రెండూ రాజకీయాల్లో పేరు పొందినవే. డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. డీకే అరుణ భర్త భరతసింహారెడ్డి, మామ సత్యారెడ్డి గద్వాల్ ఎమ్మెల్యేలుగా సేవలందించారు. డీకే అరుణ సైతం 2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన డీకే అరుణ కేవలం 3700 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1998 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, 2019లో బీజేపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నుంచి మళ్లీ బరిలో దిగారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ర రెడ్డి నుంచి డీకే అరుణ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. బలమైన కుటుంబ నేపథ్యం, రాజకీయ అనుభవం ఉన్న డీకే అరుణ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. ఇక మహబూబాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోద్ కవిత పోటీ చేస్తున్నారు. 17 ఎంపీ సీట్లలో మహిళా కేటగిరీలో ఒక్క కవితకే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. సిట్టింగ్ ఎంపీ అయిన కవిత రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. కవిత తండ్రి రెడ్యా నాయక్ 6 సార్లు డోర్నకల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక కవిత 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మహబూబాబాద్ నుంచి విజయం సాధించారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ నుంచి గెలుపొందారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి మరోసారి పార్లమెంటులో అడుగుపెట్టాలని మాలోద్ కవిత గట్టి సంకల్పంతో ఉన్నారు. ఇక వరంగల్ లోక్సభ బరిలో ఉన్న కడియం కావ్య కూడా రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. కావ్య తండ్రి కడియం శ్రీహరి సీనియర్ పొలిటికల్ లీడర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. కడియం కావ్య పొలిటికల్ ఎంట్రీ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. ముందుగా బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్న కావ్య ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తే గెలవలేమని భావించి తండ్రితో సహా కాంగ్రెస్ లో చేరారు.
వరంగల్ లోక్సభ టికెట్ సాధించి బరిలో నిలిచారు. పార్టీ మారటంతో కడియం కుటుంబానికి కొత్త కష్టాలు ప్రారంభమయ్యాయి. కడియంను కేసీఆర్ రాజకీయంగా ప్రోత్సహిస్తే వెన్నుపోటు పడిచారని కావ్యను ఓడించి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు కసితో ఉన్నాయి. అటు ఇన్నాళ్లు కాంగ్రెస్ ను విమర్శించి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పార్టీలో చేరిందని హస్తం క్యాడర్ ఆగ్రహంతో ఉంది. దీంతో ఎక్కడ సమావేశాలు పెట్టినా పాత కొత్త క్యాడర్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటోంది. దీంతో కడియం కావ్య గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక దేశంలోనే పెద్దదైన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పట్నం సునీత కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చారు. ఈమె భర్త పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ గా సునీత మహేందర్ రెడ్డి సేవలందించారు. పట్నం కుటుంబానికి చేవెళ్ల నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పట్నం మహేందర్ రెడ్డి సునీత మొదట చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరటం హస్తం పార్టీ ఆయనకే చేవెళ్ల టికెట్ ఇవ్వడం జరిగింది. దీంతో సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ను అలాట్ చేశారు. మల్కాజ్గిరిలో పట్నం కుటుంబానికి అంత పట్టు లేదు. పైగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. దీంతో ఈమె గెలుపు అంత ఈజీ కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి 6 మహిళా అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఎలాగైనా ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టాలన్న సంకల్పంతో ఉన్నారు. వీరిలో ఎంతమంది గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో తేలనుంది.